వంశీ గారికి బెయిల్ రావటం జరిగింది. ఆయన మంచి మనిషి, మంచోడు. ఆయన మనం అనే పని లేదు తప్ప మేము ఎప్పుడూ ఆయన తొస్కారించాం. ఈ రోజేంటి ఆ రోజైనా ఆయన మేము తొస్కారించాం. రైతు బజార్ కొట్లు అంటే అది 3 ఏళ్ళు దాటినవి, డోకరా తీయాలి, అది ఎమర్జెన్సీ. అది మనం అనేది లేదే, అది మనం నోడితే మనం ఆపితే ఆఖరు కదా. కాదు 3 నెలలు వంశీ గారు జైల్లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు అనాలపితే మనిషికి షుగరు, ఆయన తిండి సరిగ్గా తినలేదు, ఆయన బెడ్ ఇవ్వలేదు. వ్యక్తి మంచివాడు. మేము అదే అంటున్నాం, ఆయన విషయంలో మేము ఎప్పుడు తొస్కారించాం. వంశీ గారి దగ్గరికి వెళ్ళిన సమస్య ఉంటే తీర్చేవాళ్ళు అంట, నిజమేనంటారు? అవును, 5,000 6,000 ఇస్తాడు, 10,000 ఇస్తారు. అటు వెళ్ళిన తర్వాత జోబులు వేసుకుంటా ముందు తాగుతారు. ఆడెందుకులే అంటారు. మాకు తెలియదు, అన్నీ తెలుసు. ఆయన దగ్గర రూపాయి తీసుకుని ఆయన గుర్తులేదు, ఆయన దగ్గర రూపాయి తీసుకున్నాడు ఇంకోటి పూట. ఇప్పుడే గతంలో నేను వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఎలా ఉంది? ఆయన రూపాయి ఇవ్వడు, ఆయన రూపాయలు పళ్ళు చేస్తాడు. అర్థమైందా? ఆయన రూపాయి ఇవ్వడు, నేను ఇవ్వననే చెప్పాడు. అక్కడి నుంచి వస్తాయి, ఈయన జోబులో ఇంచి ఇవ్వడు కదా మనకి. ఈయన ఆరిపోయాడు, ఈయన ఆరిపోయాడు. పనులు ఎలా ఉన్నాయి అంటారు? పనులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు అక్కడ అవుతున్నాయి. గతంలో ఎలా ఉన్నాయి? గతంలో ఉన్నాయి, కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. మధ్యలో వాడు చేశారా పని? నువ్వెన్నా బాధ లేదు, ఏదన్నా బాధ లేదు, బెదిరించినా బాధ లేదు. వాళ్ళది అదే, వాళ్ళు చేసేది కూడా అదే. వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది, ఎలా చూస్తారు, ఏం చెప్తారు? గుడ్ న్యూస్. వల్లభనేని వంశీకి తప్పు చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు జగన్ ఎలా కేసులో ఇరికిచ్చారు, ఛార్జ్ షీట్లు పెడుతూ వచ్చారో ఇప్పుడు అలాగే చేశారు. కేసే అక్రమం. మీరు అక్రమ కేసులు పెట్టడం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎక్కడ పెట్టాలా? కోర్టులో పెట్టాలా? కోర్టు రిమాండ్ ఇస్తుంది, మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ పెడుతున్నారు అంటే మీరు బయటికి రాకూడదనే కదా అర్థం. ఇప్పుడు దాదాపుగా 3 నెలల వరకు జైల్లోనే ఉన్నారు వంశీ గారు. 16 నెలలు జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడండి. అసలు 16 నెలలు జైల్లో ఎవడైనా ఉన్నాడా? మరేమి ఎలా ఉంది? గతంలోనే వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్నారు. అప్పుడు పనితీరులు ఇప్పుడు పనితీరులు ఎలా అనిపిస్తుంది నియోజకవర్గంలో? వంశీ ఉన్నప్పుడే బాగుండేది అనేవారు. యాక్చువల్గా నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లో తిరుగుతానని చెప్తున్నారు. మరి ఎలా చూస్తారు? అసలు 2027 వరకు ఈ ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయింది అంటే ఇప్పుడు లోకేష్ అవుతాడా ముఖ్యమంత్రి? పవన్ అవడో, ఎవరు అవుతారు ముఖ్యమంత్రి? మీరా నేనా? బలమైన పార్టీ కదా, బలంగా 164 సీట్లు వచ్చాయి కదా. బలంగా ఎవరికి బలం లేదండి. 165 సీట్లు వచ్చాయి, జగన్కి 11 వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి 15 కోట్లు ఇస్తానంటే ఎంతమంది తిరిగి వచ్చేస్తారు జగన్ వెనకాల? పాదయాత్ర చేయడం వల్ల వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? వైసీపీ ఇప్పుడు ఎట్టినా గెలుస్తుంది, పాదయాత్ర చేయక్కర్లేదు. చెప్పాను కదా, 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయిందంటే ఏం చెప్తారు? అది స్వయం కృపరాధం ఉంది జగన్ది. దానికి తోడు ఈ అబద్ధ హామీలని బాగా చేయగలిగారు. 10 సార్లు నువ్వు దొంగ సార్ నేను చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం వల్లభనేని గారు ఒక కేసులు వచ్చాయి, మనకి ఒక కేసులు లోపలే ఉన్నారు కదా. అదే నేను నోటు తిరగడం మీద ఆయన వెళ్ళాడు అనమాట. అదేమంటే ఆయన ఫస్ట్ నుంచి టీడీపీ కింద ఉన్నాడేగా, ఆయన ఫస్ట్ నుంచి చేసినాడేగా, అసలు మంచి పథకాలు పట్టుకొని ఫస్ట్ నుంచి టీడీపీ ఉన్నాయని ఆయన. ఈయనంటే మన అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు అంత వయసు ఉంటే దీంట్లోకి వచ్చాడు. అసలు ఫస్ట్ నుంచి రాష్ట్రం వంశీ గారే. వంశీ గారు అంతకుముందు గద్దె రాముడు, తర్వాత వంశీ గారు, బాలవందర్ గారు. ఏంటంటే ఆ నోటు దూరడం వలన మరి ఆయన అది నోటు దూర ఏదో నోరు అదుపులుకుంటే మనకి అన్ని బాగుంటాయి. అదే వైసీపీ ఏమంటుందంటే అక్రమంగా కేసులు పెట్టేశారు, సత్యవర్ధన కిడ్నాప్ చేస్తామని కూడా అంటున్నారు. నిజమేనంటారా ఇది? అది అంటే దేవుడి తల మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు అవన్నీ. ఇవాళకేమో రేపని బయటకు వస్తాడు. అది కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే వంశీ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ చేస్తానికి. ఎందుకంటే చాలా ఎలమట్టి ఉన్నాడు కదా ఆయన, ఇప్పుడు అన్ని కాదు కదా, ఫస్ట్ నుంచి టీడీపీ కింద ఉన్నాడు ఆయన. అసలు ఎలా ఉంది? గతంలోనే వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఇప్పుడు అంటే అంతకుముందు అంటే పంచాయతీ ఆఫీస్ నిధులు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ నిధులు ఇచ్చారు కదా అన్నిటికీ. ఇప్పుడు రోడ్లు వేస్తాం కానీ రేటింగ్ వేస్తాం కానీ అంత ఇప్పుడు బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంతకుముందు పంచాయతీ నిధులు కూడా వాళ్ళే మళ్ళించుకుని చేశారు కదా మెయిన్. అది ఎలా ఉంది నియోజకవర్గం? పనులు బాగున్నాయి ఇప్పుడు, అభివృద్ధి చేస్తాం కానీ అంత రోడ్లు వేస్తాం కానీ మొత్తం డ్రైనేజీలు వేస్తాం కానీ అంత బాగుంటుంది ప్రస్తుతానికి. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం జరిగింది. ఆయనకి 5 రోజుల తర్వాత ఇస్తారట. అది నేను పేపర్ చదివా. అది 5 రోజుల తర్వాత బెయిల్ ఇస్తారట. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, వర్కరే ఆయన, మంచివాడే వంశీ గారు. వ్యక్తిగతంగా ఎలా చెప్తారు? వ్యక్తిగతంగా మాత్రం వంశీ గారు మంచివాడు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారో నేను కాదట్లా, దానికి హ్యాష్ షాప్ ఆయనకి.
ఎలా చేశారు గత 5 ఏళ్ళలో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు? ఇప్పుడేమో యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు నియోజకవర్గం. కొంచెం వీరా కొద్దిగా లత్తలాడక నడుస్తుంది. వంశీ గారు అంతా పాజిటివ్ నాకే కాపాడాల. ఎందుకంటే నేను పక్కా టీడీపీ. అయితే ఈయన వంశీ గారు అంత వర్కర్ లాగా నాకు అనిపించాల. అంటే ఈయన పనితీరి నాకు అనిపించాల. ఆయన అంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి సొరబడి వచ్చి చెడు. వంశీ గారు అయితే 2 సార్లు కూడా ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా ఏదైనా పెళ్ళిళ్ళు చెప్పినా ఏదైనా మొత్తం అల్లి లేబర్ కానీ ఉండవాళ్ళు కానీ బాగా చేశాడు. కాకపోతే ఆయన మైనస్ ఏంటంటే వైసీపీలోకి వెళ్ళి అదే కొంతమంది కూడా ఇదే అంటున్నారు, అతను వైసీపీ టీడీపీలో ఉంటే బాగుండేది. ఇప్పుడు మినిస్టర్ పదవి ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీ, 3వసారి ఎమ్మెల్యే మన జిల్లాకి క్లాస్కి వెళ్ళాడు. ఆయన చేసిన చిన్న మైనస్ అంతే. మనం అంతకంటే ఏం చెప్పలేము. ఏం చెప్తారు వంశీ గారి గురించి ఒక మాట? వంశీ గారు అంటే నాకు ఇష్టమే బాబు, దేవుళ్ళు అంటాడే. వంశీ గారు అయితే నాకు దేవుళ్ళు అంటాడే. ఆయన వర్కరే. దాంట్లో 100 మంది చెప్పినా ఒప్పుకోలేదు. ఎందుకంటే వర్క్ చేశాడు కాబట్టి చెబుతున్నాను నేను. కాకపోతే ఆయన ఏదో అనవర కార్యక్రమాల పార్టీ మారుతాం తప్ప, లేకపోతే ఇదే టీడీపీలో ఉండటం అయితే గల్లవారానికి రికార్డు సృష్టించేవాడు. 3వసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదు. అది ఆయన మనం ఏమనగలుగుతాం. ఆయన అయితే నెంబర్ 1 వర్కరే. ఆయన విషయంలో నేను ఆయనకే అభిమానులే సపోర్టు. కాకపోతే నేను పార్టీగా వచ్చేవాడికి టీడీపీ. 2 సార్లు కూడా బాగా కష్టపడ్డా, వాళ్ళు కూడా కష్టపడ్డా. నాకు పార్టీ పిచ్చి ఎక్కువ, టీడీపీ. కొల్లంనేని వంశీ గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. మంచిదే, మంచి విషయమే. ఇంకోటి ఉంది, ఇంకా ఇది కూడా రావాలి కదా. ఇంకా బయటికి రాలేదు ఆయన. ఇప్పుడు బాగానే సర్వీస్ చేసాడు ఈ ఏరియాకి, గన్నవరం కాన్స్టిట్యున్సీ. ఎలా ఉందంటారు 5 ఏళ్ళు కూడా? బాగా చేశాడు కదండి అప్పుడు, ఆయన బాగా చేశాడు అప్పుడు. ఇప్పుడేం లేదు. అప్పుడేమో వల్లభనేని వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు. ఈయన డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఈయన కూడా అదేం ఇబ్బంది లేదు. కాన్స్టిట్యున్సీ వరకు బాగుంది వెంకటరావు గారిది కూడా. ఇట్లా పెనంలూరు బోడే ప్రసాద్ గారిది బాగుంది. అదే ఎమ్మెల్యేల వరకు చాలా బాగుందండి. వైసీపీ ఏమంటుందంటే వంశీ గారి మీద అక్రమ కేసులు పెట్టేసి జైల్లో పెట్టేసారు. అక్రమం సక్రమం అనేది మనం చెప్పొద్దు, కోర్టు చేయాలి. అది అర్థమైందా? మీరు చెప్పినా నేను చెప్పిన కరెక్ట్ కాదు, కోర్టు చెప్పాలి. కోర్టు ఎప్పుడు తీర్పు చెప్తే అదే అప్పుడే కరెక్ట్ అవుతుంది. అవునా? అది పాయింట్. వంశీ గారు దాదాపుగా 3 నెలలు జైల్లో ఉన్నారు. అవును, ఉన్నారు. మరి అదే ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఏమంటారంటే వంశీ గారు వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలో ఉంటేనే బాగుండేది అని చెప్పేసి కూడా అన్నమాట. అది ఆయన ఇష్టం అండి, మనం ఏం చెప్తాం. ఆయన ఇష్టం, ప్రజలు ఇష్టం. మన ఇద్దరం చెప్పడం కాదు, ఆయన ఇష్టం. అది ప్రజలు ఇష్టం. అప్పుడు గెలిపించారు, ఇప్పుడు మనోడు ఇచ్చారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది మాత్రం కరెక్ట్, వాస్తవం. ఏదైనా సమస్య ఉంటే మట్టికి దగ్గరుండి చేసేవాళ్ళు. వేరే కాన్స్టిట్యున్సీ కూడా ఎన్నో 50 మూటలు ఇచ్చాడు లాస్ట్ టైం పంపింగ్ చేయటం, వాటర్ ప్రవేశ కాలువ. అలాంటివి చేశాడు, బాగా చేశాడు. సర్వీస్ ఓరియంటెడ్ మ్యాన్. తర్వాత ఏదో గొడవలు వచ్చి అయింది, కానీ ఆయనతో ఇబ్బంది ఏం లేదు. ఏం చెప్తారండి ఒక మాట? ప్రజలకి ఏం ఇబ్బంది లేదండి ఆయనతో. అది ప్రజలకైతే ఇబ్బంది లేదు. ఈయనైనా పర్వాలా, వెంకటరావు గారు అయినా. టోటల్గా నేను చెప్పేది, టోటల్గా పథకాలు లేవు. బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు ఆడపిల్లలు, ఉచిత బస్సులు. ఇంకేంటి 15,000 1,500 కోసం చూస్తున్నారు. అన్నదాత రైతులకు చూస్తున్నారు. దీస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. అది అయితే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. ఏం అర్థం చేసుకోండి, మాకేం తెలుసు? ప్రజలకి ఏం అర్థం అవుతుందండి బాబు? మేనేజ్మెంట్ మీరు, మాకేం తెలుస్తుంది? ఓట్లు వేయడం వీళ్ళ పని. అర్థం చేసుకునే శక్తి ఉంటే వీళ్ళే అవుతారుగా. రాష్ట్ర ఖజానా ఆర్థికంగా పుంజుకోగానే పథకాలు ఇస్తామన్నారు. అవునండి, అది మన ప్రజలకు తెలియదు కదా. ఆ గవర్నమెంట్ చూసుకోవాలి. అలాంటివి ఏంటో మనకేం తెలుసు? సామాన్య మనుషులకి వాళ్ళే చేయాలి. ఎట్లా చేసుకుంటారు? సరే, ఈ నెలలో చూసుకుంటే కనుక పిల్లలకి తల్లి కొందని వేస్తామంటున్నారు. వేస్తే సంతోషం అండి. బస్సు ఏమనండి ఎల్లుండి సంతోషం. మనకు కావాల్సింది అదే కదా. వాళ్ళని విమర్శించడం కాదు, చేస్తే మంచిది అంటున్నా నేను కూడా.